నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డిసెంబర్ 2వ తేదీ నుండి 28వ తేదీ వరకు నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి రైతన్న కష్టంపై కన్నెర చేస్తున్న ప్రకృతి అకాల వర్షాలకు ఆందోళన చెందుతున్న రైతన్నలు డిసెంబర్ 2వ తేదీ నుండి 28వ తేదీ వరకు నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందని, అయితే 2వ తేదీ నుండి సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. 15 సంవత్సరాలలోపు వారు సచివాలయాల్లో, 15 సంవత్సరాలు నిండిన వారు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని, అదేవిధంగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాబోయే డిసెంబర్ 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రామ సచివాలయాల్లో కొత్తగా రేషన్ కార్డు కోసం అవసరమైన వారు, అర్హులైన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. దయచేసి అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఇది అధికారికంగా ఉత్తర్వులు రావాల్సింది ఉంది. అలాగే ఎవరైనా కానీ ఒక కార్డులో కొత్తగా యాడ్ కావాలంటే కూడా సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. 15 సంవత్సరాల లోపు వారైతే సచివాలయంలో అప్లై చేసుకోండి. 15 సంవత్సరములు దాటిన వారైతే కనుక ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేయండి. అలాగే ఎవరైనా తొలగింపులు, రేషన్ కార్డులో చనిపోయినా కానివ్వండి, డబుల్ ఎంట్రీ, డిలీషను ఏదైనా కానీ ఆ డిలీషన్ కూడా ఇక్కడ తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకుంటే నేను విచారణ నివేదికతో పాటుగా జాయింట్ కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపిస్తాము. అక్కడ 24 గంటలు తిరిగేలోపు ఆ పని అయిపోతుంది. ఈ రాబోయే ఒక సదావకాశాన్ని ప్రభుత్వం పేద ప్రజల కోసం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. గత 2 రోజులుగా తీరం వెంబడి కురుస్తున్న అకాల వర్షాలకు వరి పైర్లు నేల కురిగాయి. వరి సాగు ఆశాజనకంగా ఉంది అనుకునే సమయంలో ఈ వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయామని, ఇప్పటికే 30,000 దాకా పెట్టుబడి పెట్టామని, ఈ వర్షం కారణంగా తీవ్ర నష్టం వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి రైతు కష్టపడి పండించుకున్న పంట గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకి మొత్తం నీటి పాలైపోయిందండి. కొంచెం రైతు 50 నుంచి 60 వేలు కష్టపడి పెట్టుబడి పెట్టాడు. చేతికొచ్చే టయానికి ఈ రకంగా ఈ అకాల వర్షాలకి నీటి పాలైపోయింది. ఏదన్నా దయించి గవర్నమెంట్ వారు ఏదన్నా రైతుల్ని సహాయం చేయవలసిందిగా కొంచెం కోరుకుంటున్నామండి. నోటికాడకు వచ్చేసరికి ఈ అకాల వర్షాలకి పంట అంతా నీటి పాలైపోయింది. కొంచెం గవర్నమెంట్ వారు దయించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రైతులు ఆరుకాలం కష్టపడి శ్రమించి నాటేస్తే ఈ రకంగా పడిపోయినాయి. ఎకరానికి 30 కాడికి 40 కాడికి పండుతాయి అనుకుంటే ఈ రకంగా వర్షాలు అకాలంగా 2 రోజుల నుంచి కురుస్తున్న అకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రకంగా పడిపోయినాయి. రైతులు మరి కోతకి 10,000 రూపాయలు అడుగుతారు ఎకరానికి వచ్చి. మరి రైతు ఎక్కడి నుంచి తీసుకురాగలడు? ఈ రకంగా పరిస్థితి రైతుకి కష్టం కాబట్టి ప్రభుత్వం ఏదో విధంగా సహాయపూర్వకంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మరి రైతుకి ఈ రకంగా నష్టం వస్తే మరి కట్టేది కానీ కోత కానీ మరి ఎకరానికి 30,000 కాడకి పెట్టుబడి పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి మరి ఏ విధంగా మరి రైతుని మీరు ఆదుకోగలుగుతారో ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మన మండలంలో 15,000 పైచులకు వరి వేస్తున్నారు. అందులో దాదాపు ఒక 2,000 ఎకరాలు, 2,500 ఎకరాలు కోస్తుంటారు. కోసిన వాళ్ళు బయట మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో 1,420, 1,430, 1,370 చొప్పున అమ్ముతున్నారు. మన రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మేము రాత్రి కంచెలపాలెంలో 2 లోడ్లు, అంగుళకుదురులో 1 లోడ్ ఎత్తాము. ఇప్పుడు మళ్ళీ సాయంకాలం బురిపాలెంలో లోడ్ ఎత్తపోతున్నాము. కాబట్టి మా దగ్గర ఎవరైతే కోసేసి రెడీమేడ్గా ఉంటారో
2-3 రోజులు ఎండబెట్టిన 17% తేమ ఉంటే వెంటనే తీసేసుకుంటాము. 17% నుంచి 18 నుంచి 22 ఉంటే 1 కింటాకి 1 కేజీ చొప్పున తరుగు తీసుకొని మనం మిల్లుకి పంపించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు తొందరపడి ఈ వాతావరణ పరిస్థితుల్లో మా దగ్గరకు కూడా వస్తున్నారు, బయట ఓపెన్ సేల్ అమ్ముతున్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరైతే అమ్ముకున్నామో గోడౌన్లో ఉన్న వాళ్ళు గోడౌన్లో భద్రపరిచి, లేకపోతే టార్పాలిన్ పట్ట ఉన్న వాళ్ళు టార్పాలిన్ పట్టపరిచి భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం సైక్లోన్ వార్మింగ్ ఉంది, వాతావరణం కూడా చాలా మబ్బులుగా ఉంది, చల్లగా గాలి వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కోసి ఉంటే ఇబ్బంది. కాబట్టి ఎందుకంటే అందరూ మిషన్ కటింగ్లే చేస్తున్నారు, మిషన్ కటింగ్ ద్వారా తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరు కోతలకు పోయకుండా వరి కొంచెం నిలబడే ఉంటే కొంచెం మనకు వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించవలసిన కోరుతున్నాం. వర్షం వస్తే వర్షం చాలలో ఉన్న నీళ్ళంతా బయటికి పంపించాలి, అలా రాకూడదని ఆశిస్తున్నాము. తెనాలి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పెరికెల డానియల్ శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో తాము తెనాలి మండల లీగల్ సేల్ సర్వీస్ కమిటీలో వేసిన PLCకు తెనాలి మున్సిపల్ కమిషనర్ వివరణ ఇస్తూ తెనాలి పట్టణంలో 977 వీధి కుక్కలు ఉన్నట్లుగాను, వాటిలో 842 కుక్కలకు వ్యాక్సినేషన్ చేయించినట్లుగాను, చెత్తను తీసుకువెళ్లే ట్రాక్టర్లు డ్రైవర్లను జాగ్రత్తగా తీసుకువెళ్లమని హెచ్చరించినట్లుగాను, నివాస స్థలాల మధ్య ఖాళీ స్థలాలలో చెట్లు మొక్కలు పెరిగి డెంగ్యూ కలరా వంటి వాటి మీద చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారని, అయితే వీటిలో ఏది అమలు జరగకపోగా వీధి కుక్కలు ఇష్టారీతిన ప్రజలను కరవటం, ఖాళీ స్థలాలలో నీరు నిల్వ ఉండి డెంగ్యూ వ్యాధులు బారిన పడిన వారి విషయాలు 2/9/2024 తేదీన మున్సిపల్ కమిషనర్కు లీగల్ నోటీసు పంపినా ఆయన ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో 8/10/2024న ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఫిర్యాదు చేయగా వారు 19/11/2024న చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీకు లేఖ వ్రాసినట్లు ఆయన తెలిపారు. తెనాలిలో ఉన్నటువంటి వీధి కుక్కల గురించి ప్లస్ ఈ వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని చాలామంది ఏం చేస్తున్నారంటే అలా వదిలేస్తున్నారు వాళ్ళ సంబంధం లేనట్లుగా. దాంట్లో మొక్కలు పెరిగి వర్షాకాలంలో నీళ్ళు వచ్చి దాంట్లో నీళ్లు ప్లస్ పాములు దోమలు పెరిగి డెంగ్యూ వ్యాధి వస్తుందని, తర్వాత ఇప్పుడు ట్రాక్టర్స్ ఉంటాయి, చెత్త తీసుకెళ్ళే ట్రాక్టర్స్, అంతకుముందు పాపం వర్కర్స్ రోడ్లన్నీ చక్కగా క్లీన్గా చేస్తారు, వీళ్ళు ఒక విమానం నడిపినట్టుగా నడపడం, ఆ చెత్త అంతా రోడ్ల మీద పడిపోవటం, కనీసం వాటికి టార్పోల్ని కట్టాలని చెప్తున్నాం, కానీ నోబడీ ఈజ్ బాదరింగ్. దాని గురించి కూడా మేము PLC వేస్తే ఏదో ఆ చివర్లో కప్పిన టార్పోల్ని కప్పిన ఫోటోలు తీసుకొచ్చి ఇది కూడా మేము ఇట్లా చేసామని చెప్పి జడ్జి గారికి చెప్తే ఓహో అని చెప్పేసి ఇలా అంటే జడ్జీలను కూడా మోసం చేస్తున్నారు ఈ మున్సిపల్ కమిషనర్ అండ్ పార్టీ. వీధి కుక్కలండి, వీధి కుక్కలు అక్టోబర్ 2023లో తెనాలి మొత్తం మీద 977 ఉన్నాయంటండి. ఎవరైనా నమ్ముతారా? వాటిల్లో 842 కుక్కలకి వ్యాక్సినేషన్ చేశారంట. మరి అన్ని కుక్కలకి వ్యాక్సినేషన్ చేస్తే మరి ఇన్ని కుక్క పిల్లలు ఎట్లా పుట్టుకొస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కాక మొన్న ఎంతోమంది 8 నుంచి 10 మంది పిల్లల్ని కరిచినాయి, పెద్దవాళ్ళని కరిచినాయి. మరి దానికి ఎవరు బాధ్యులు? ఎవరు? ఎందుకు మీరు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అధికారులకి, అది జడ్జిలకి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి మన డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏపీ సంబంధించి అక్కడ డైరెక్టర్ గారికి రాస్తే వాళ్ళు స్పందించి 11వ తారీఖున ఈ నెల 19వ తారీఖున రీజనల్ డైరెక్టర్ అపెలేట్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు ద రిఫరెన్స్ సైటెడ్ వెరిన్ శ్రీ పెరికెల డానియల్ అడ్వకేట్ has leveled certain allegations against the municipal commissioner Tenali municipality regarding tackling the vacant lands, street dogs, etc. issues, and also requested to take a necessary action in the matter అని చెప్పేసి క్లియర్గా 19/11 తారీఖున లెటర్ రాస్తే ఒక కాపీ నాకు, ఒక కాపీ మున్సిపల్ కమిషనర్. ఆ మున్సిపల్ కమిషనర్ కూడా ఏమని రాశారండి? విత్ అన్ ఇన్స్ట్రక్షన్స్ టు అడ్రస్ గ్రీవెన్స్ అండ్ ఇన్ఫార్మ్ ద యాక్షన్ టేకెన్ టు ద కంప్లైనెంట్. అంటే నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్తే ఇంతవరకు నో యాక్షన్. ఈ కుక్కలు పెద్ద ఒకటి, ఇవన్నీ కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మున్సిపల్ కమిషనర్. వేమూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. చుండూరు మండలం చుండూరు గ్రామంలో మరియు అమృతలూరు మండలం పెద్దపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గంలో శనివారం తెల్లవారుజాము నుండే ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు లబ్ధిదారుల గృహాలకు వెళ్లి నేరుగా పింఛన్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6వ నెల పెన్షన్ల కార్యక్రమం 1వ తారీఖు ఒక రోజు ముందుగానే ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. పెంచిన పెన్షన్లు 4,000 రూపాయలు వృద్ధాప్య వితంతు పెన్షన్లు, 6,000 రూపాయలు వారు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన జూలై నెల 1వ తేదీనే ఎరియర్స్తో కలిపి ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాము. ఈరోజు ఎంత భారమైన ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా ఈ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో దోపిడీకి గురయ్యి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లో హామీగా ఉన్నటువంటి పెన్షన్ల కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేపట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఈరోజు పేదవాళ్ళ కోసం ఈ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత. ఆ పెన్షన్ అంచెలంచెలుగా ఎదిగి ఆ రోజు 30 రూపాయలతో పెన్షన్ అయినటువంటి మొదలైన పెన్షన్ ఇవాళ 4,000 రూపాయలకి చేరిందంటే అది చంద్రబాబు నాయుడు గారి చొరవ. రాబోయే రోజుల్లో మిగతా కార్యక్రమాలు కూడా ఇవాళ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాజధాని లేనటువంటి రాష్ట్రం, రాజధాని పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పోలవరాన్ని పునర్నిర్మాణం చేయబోతా ఉన్నారు. రోడ్లన్నీ, రహదారులన్నీ అస్తవ్యస్తంగా ఉండి నరకపోపాలుగా తయారైంది. ప్రజలు నడిచే పరిస్థితి లేదు. వాటన్నిటిని కూడా ఆ పార్ట్ హోల్స్ అన్నీ కూడా ఈరోజు పూర్తి చేస్తూ 1200-1300 కోట్లు ఖర్చు పెట్టి గుంతలన్నీ కూడా పూడ్చే కార్యక్రమం. గుంతలు పూడ్చడానికి 1,400 కోట్లు ఖర్చు అవుతాం. అంటే ఎంత అధ్వానంగా వ్యవస్థలు తయారైనాయో, ఎంత అధ్వానంగా రహదారులు తయారైనాయి అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవాళ 10 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని నిట్టనిలువున ముంచాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా గట్టెక్కిస్తానికి రేయం బగళ్ళు కష్టపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.